హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాటదాన్ పారిశ్రామిక వాడకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, స్వామిగౌడ్, కార్తీక్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కాటదాని పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటిస్తున్నారు కదా, అక్కడ సిచ్యుయేషన్ ఏంటి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, హిల్టుపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాటేదాన్ పారిశ్రామిక వాడల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మా జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా అధ్యక్షులు. సో చెప్పండి, హిల్టుపీకి సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పోరుబాట విషయంలో వాస్తవానికి అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నటువంటి 9,928 ఎకరాలు ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా దారాదత్తం చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఒక ప్లానింగ్ తోటి రియల్ ఎస్టేట్ దందా చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇంత వాల్యూ 5 లక్షల కోట్ల వాల్యూ ఉన్నటువంటి భూమి వాస్తవానికి ఎవరు ఎంత కూడా ధైర్యం చేయలేదు. ఈ ఇండస్ట్రీస్ని తీసేసి రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పి ఏ ముఖ్యమంత్రులు ఆనాటి నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడ కూడా ఎప్పుడు కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలకు అవసరాలను బట్టి హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయాలు, అవసరాలను బట్టి ఉన్నటువంటి ఈ భూమిని సరైన పద్ధతిలో యూటిలైజ్ చేసుకోకుండా ఇబ్బంది పాలు చేసి, ప్రజలకు ఇబ్బంది పాలు చేసి, ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకన్నటువంటి పరిస్థితిలో హైదరాబాద్ ఉన్నది. దాన్ని సరైన రీతిలో యూటిలైజ్ చేయాలనేది మా డిమాండ్. కానీ రియల్ ఎస్టేట్ వాళ్లకు 30% ఇవ్వాలనే ఆలోచన ఏదైతే పెట్టుకున్నాడో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకనే ఈ రోజు నేను గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారితో, స్వామి గారితో అందరం కూడా రావడం జరిగింది. ఇండస్ట్రీ ఏరియాలో ఈ 225 ఎకరాలు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ లెక్క కడితే చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి అడ్డికి పావుసేర్ అనే లాంగ్వేజ్ లో మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క తక్కువ ధరలకు ఆ ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళకే, లేకపోతే వేరే వాళ్లకు దారాదత్తం చేయడం, ఆల్రెడీ కొంత అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఇంత ఘోరమైన ఆలోచన ఈ యొక్క ముఖ్యమంత్రి చేస్తా ఉండు. ఇది పెద్ద ఎత్తున ఈ పోరుబాటనే కాదు, ప్రజలకు తెలియజేస్తాం, వాస్తవాలు తెలియజేస్తాం, ఇంకా ముందుకు పోయి ఉద్యమంలో తీసుకోవడం జరుగుతుంది. మనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి మొత్తం రంగారెడ్డి జిల్లా సంబంధించిన ఏం చెప్తారు? మొత్తం వచ్చినప్పటి నుండి ఎక్కడ భూములు ఉన్నాయో ఎక్కడ సేల్ చేయాలని చూస్తా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ హిల్ ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీ ఏదైతే తీసుకొచ్చున్నారో, ఈరోజు కాటేదాన్ ఏరియాలో ఉన్నాం మనం. దాదాపుగా ఒక 1000 యూనిట్స్ ఉండొచ్చు. లక్షలాది మంది పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేస్తాను, మీరు అందరూ కూడా బయటికి వెళ్ళండి అనే లెవెల్లో మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నానంటే, రెగ్యులరైజ్ చేసినప్పుడు మళ్ళీ కంపెనీ వాళ్ళు ఇంకో దగ్గర కంపెనీ పెడుతున్నా లేదని ఒక అష్యూరెన్స్ అయితే తీసుకున్నారా లేదా? 9,000 పైచిలకు ఎకరాలను రెగ్యులరైజ్ చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడికి వస్తే మార్కెట్ వాల్యూ 20 crores ఉంది. గవర్నమెంట్ ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ వాల్యూ 4 కోట్లు ఉంది. అదే టీజీఐసీ వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ వాల్యూ ఏమో 8 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఎంత? 1 కోటి రూపాయలకి ఇస్తుంది. 20 కోట్లు ఎక్కడ, 1 కోటి రూపాయలు ఎక్కడ? పోనీ అదన్నా పోనీ కంపెనీ మళ్ళీ ఇంకో దగ్గర ఏర్పాటు చేస్తున్న కండిషన్ అని పెడుతుందంటే అది కూడా లేదు. మీకు రెగ్యులరైజ్ చేసేస్తాం అంతే. ఒక రకంగా ఒక పెద్ద అవినీతికి ఈరోజు ఆస్కారం లేపున్నారు. పెద్ద స్కామ్ ఈరోజు 5 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు, మన రాష్ట్రంలో జరుగుతుంది. ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందని భూముల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ మూసీ అన్నారు, మూసీ తర్వాత మన సెంట్రల్ యూనివర్సిటీకి పోయినారు, సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత మన మెట్రో ట్రైన్ సంబంధించింది, తర్వాత ఇప్పుడు ఈ ల్యాండ్. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని భూముల చుట్టే పరిభ్రమిస్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు అన్నప్పుడు ఒక రైతు కాబట్టి రైతు చుట్టూ పరిభ్రమించున్నారు. ఈయన మొత్తం భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నారు. నిజంగానే ఈ భూములు వెనక్కి తీసుకోవాలనుకుంటే సరే, చుట్టుపక్కల కాలనీలు వచ్చినాయి కదా, ఈ కంపెనీలు బయటికి గవర్నమెంట్ తీసేసుకోండి. చాలా మంది పేదవాళ్ళకి ఇండ్లు కావాలి, కట్టండి. ఒక పార్క్ కట్టండి. ఇక్కడ ఇంత ఏరియాలో, థిక్ పాపులేషన్ ఏరియాలో ఒక పార్క్ కట్టండి, స్టేడియం కట్టండి. గ్రేవ్యార్డ్స్ ఉండవు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ప్రజల కోసం వెనక్కి తీసుకొని ప్రజల కోసమే డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలు చేయాలి. కానీ ఇంతకుముందు మా అధ్యక్షులు మాట్లాడినట్టు అడ్డికి పావుసారు అన్నట్టు వాళ్ళకి ఇచ్చేసి దాని వెనకాల ఇంకా ఏదో తంతు జరుగుతుందనేది తెలుసు. బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా బీజేపీ గవర్నమెంట్ పైన ఉంది. బీజేపీ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీకు అధికారం ఉంది కదా, పైనుండి ఆపొచ్చు కదా. అది ఆపకుండా ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పైన సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఆపండి. ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు విత్డ్రా చేసుకోండి. రేపొద్దున మీరు కోట్లు పెట్టి కొందామని మళ్ళీ భూమి దొరకదు.
మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కోట్లు పెట్టి కొనాలని ఒక ఎకరం భూమి దొరకదు. ఇదే భూమిని వెనక్కి తీసేసుకోండి, పేద ప్రజల అవసరాల కోసం వాడుకోమని చెప్తా ఉన్నాను. మిగతా వాళ్ళందరికీ కూడా, ఇక్కడున్న కంపెనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు ప్రభుత్వాలు ఇక్కడున్న జనాలకందరికీ ఉద్యోగాలు కల్పిస్తారని, ఉపాధి కల్పిస్తారని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న ఆలోచనలతో చాలా తక్కువ అమౌంట్తో కొంత అయితే ఫ్రీగా కూడా ల్యాండ్ అలాట్ చేస్తున్నారు. అలాంటిది ఈరోజు వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు కంపెనీలనే ఏర్పాటు చేయాలి, లేదంటే ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇవేవీ లేకుండా తెర వెనకాల ఒక 5 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ జరుగుతుంది అనేది వాస్తవం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోర్ చేస్తాం. మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సింది ల్యాండ్స్ లేదు, తీసుకోము, మాకు అధికారం ఉంది కదా, మా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తాం. 45 రోజుల్లో అమలు చేయాలంట. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పెట్టుబడులు రావడానికి అనేది ఒక పాలసీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీస్ పాలసీ. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏంటంటే భూములు ఎట్లా అమ్మాలి, ఇండస్ట్రీస్ భూములు ఎట్లా అమ్మాలి ఒక పాలసీ తీసుకొస్తున్నట్టు కనిపిస్తా ఉంది. 45 రోజులనే క్లోజ్ చేసుకోవాలట. అప్లై చేయడం వారం రోజుల స్క్రూటినీ, తర్వాత అప్లై రెగ్యులరైజేషన్ 45 డేస్లో అయిపోవాలట. దీన్ని బట్టి తెలుస్తా ఉంది ఎక్కడ భూమి దొరికితే, ఎక్కడ భూమి ఉంటే అక్కడ అమ్మేసే పరిస్థితి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నా నియోజకవర్గాలు 2 కలిపితే 20,000 ఎకరాలు అక్కడ 4th సిటీ అని అక్కడ భూదందా నడుస్తా ఉంది. ఎక్కడ వీలుంటే అక్కడ భూములు అమ్ముకోవడమే మొదలుపెట్టున్నారు. ఈ ప్రభుత్వానికి భూములు అమ్మడం అలవాటు అయిపోయింది కదా. మరి ఇవే భూములు ఇప్పుడు అమ్మి ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అలర్ట్ చేయండి వాటికి. ఇదేది లేకుండా వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పాలని అయితే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా విత్డ్రా చేసుకుని ప్రజల అవసరాలకు, భవిష్యత్ తరాల కోసం ఈ ల్యాండ్ అంతా పెట్టాలి. ప్రాంతాలు జిహెచ్ఎంసీలో విలీనం కావచ్చు, ఇటు ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు. దీని గురించి జిహెచ్ఎంసీలో సరౌండింగ్ లో ఉన్న కార్పొరేషన్స్ అన్ని జిహెచ్ఎంసీలో కలిపినామని చెప్పారు. వద్దు, నష్టం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే మా కార్పొరేషన్స్ డెవలప్ అవుతున్నాయి, మీరు జిహెచ్ఎంసీలో కలపొద్దని చెప్తున్నాయి. ప్రభుత్వం కనీసం స్పందన కూడా లేదు ఇట్లా ఉంది, మా ఆలోచన ఇది, మేము ఇది చేయాలనుకుంటామని కనీసం క్లారిఫికేషన్ కూడా అక్కడ నుండి ఇవ్వట్లేదు. అది కాకుండా రాత్రి 12 నుండి 2 గంటల లోపల రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అర్ధరాత్రి 11 నుండి 2 గంటల వరకు మున్సిపల్ కార్పొరేషన్స్కి వెళ్లి కమిషనర్ నడ కూర్చోబెట్టి హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసుకున్నా మాకైతే అర్థమైతలేదు. ఇంత హర్రీబరీలో అర్ధరాత్రి రికార్డ్స్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. అది ఒక రకంగా నష్టం. రంగారెడ్డి జిల్లాకున్న ఉనికినంతా కోల్పోయే పరిస్థితి ఒకటైతే, అక్కడున్న భూములన్నీ కూడా మళ్ళీ అక్కడ ఉన్నవన్నీ కూడా అందులో కలవడం ఒకటైతే, ఈ సరౌండింగ్ లో కార్పొరేషన్స్ అన్ని జిహెచ్ఎంసీలో కలవడంతో ఇవన్నీ తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడో కుదోబెట్టి మళ్ళీ పెద్ద ఎత్తున లోన్ తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి. అన్ని రకాలుగా ప్రజలకు నష్టం జరిగే నిర్ణయాలు తప్పిస్తే ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు. జిహెచ్ఎంసీలో జరిగిన డెవలప్మెంట్ అక్కడ చేస్తామంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ గారు జిహెచ్ఎంసీలో ఏ డెవలప్మెంట్ జరిగింది అక్కడ అదే డైరెక్షన్ తో మేము డెవలప్మెంట్ చేసుకున్నాం. కానీ ఈరోజు బాగా ఆదాయ వనరులు బాగా ఉన్న కార్పొరేషన్స్ అన్ని జిహెచ్ఎంసీలో కలిపి అక్కడున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. హిల్టపీకి సంబంధించి ఇటు పర్యావరణవేత్తలు కావచ్చు, ఇటు అందరూ వాటర్ రిసోర్స్ సంబంధించి కూడా వాపసు చేసిన పరిస్థితి. ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అలవాటుగా మారిపోయింది. ఆశ్చర్యమైతుంది, ఇక్కడున్న చాలా మందికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీలో 2,000 ఎకరాలు ఇదే విధంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. సుప్రీంకోర్టు 2,000 ఎకరాలు అమ్మనీయకపోతే నా పెట్రోడు ఎవడు 10,000 ఎకరాలు అమ్ముతానని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది, ఛాలెంజ్ చేయటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఈరోజు హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కలలో మహిళలకు ఒక బాత్రూమ్ కట్టడానికి జాగ లేదని చెప్తున్నటువంటి మీరు 10,000 ఎకరాలు ఏకంగా అప్పనంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఏ విధంగా తీసుకొస్తారు మీరు? ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి దాదాపు 50 లక్షల మంది గరీబ్ బిడ్డలు ఎక్కడ పోవాలి? ఈ హైదరాబాద్ నమ్ముకొని వలస వచ్చిన కార్మికులంతా రేపొద్దున ఎక్కడ ఏ విధంగా బతకాలి? ఇండస్ట్రీస్ లేపేయటం వల్ల మీరేమైనా పుణ్యకార్యం చేస్తున్నారంటే కాదు మిత్రమా. ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ట్రేడింగ్, ఇన్నర్ ట్రేడింగ్ జరిగిపోయింది. ఎవరికి భూమి ఇవ్వాలి ఏంది కాంట్రాక్టర్లు బిల్డర్లు మాట్లాడేసుకున్నారు. ఇంతకుముందు మేడం అక్క సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు వారం రోజుల కథం కావాలంటే దాని ఉద్దేశం అదే. అన్నీ అయిపోయినాయి, వారం రోజుల్లో ఆ యాక్ట్ పాలసీ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అధ్యక్షులు ఇక్కడికి వచ్చి మాట్లాడారు, కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా. ఈనాడు వచ్చింది ఇండస్ట్రీ వ్యతిరేకంగా కాదు, ఇండస్ట్రీ రన్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకం బాగుపడాలి. గతంలో కేసీఆర్ ఈ ప్రజల కోసం కష్టపడినటువంటి కేసీఆర్ ను మరొకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీని వ్యతిరేకిస్తున్నామని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం వాపసు. జై తెలంగాణ. భూములకు సంబంధించి
ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివార్లు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇల్లు పాలసీ పేరుతో ఇలాంటి కుట్రలు చేసిన పరిస్థితి ఎట్లా చూస్తుంది? రాష్ట్రాన్ని ముఖ్యంగా మహానగరం హైదరాబాద్ని ఏదో విధంగా కుదోబెట్టాలో అప్పులు తీసుకురాలో ఒక ఆలోచన ఒక దిక్కు అయితే, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి కోర్ సిటీలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా డిస్మాంటిల్ చేయాలి, ఏదో విధంగా నాశనం చేసి ఇక్కడ ఉన్న ఉపాధి. ఇప్పుడే మనం రవి ఫుడ్స్ లోపలికి పోయి కొంతమంది పేద కార్మికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయితే మేము ఎక్కడ పని చేయాలా, ఏం పని చేసుకోవాలా, పని చేయనీకే రాదు కదా, మాకు పొట్ట కూడా ఎట్లా నడవాలనే ఒక ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా? ఇండస్ట్రీస్ షిఫ్ట్ చేయడం కోర్ సిటీ నుంచి ఒకటైతే ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఉపాధి ఏందనేది కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఒకవేళ నిజానికి కూడా ఈ భూములు ఆ రోజు టీఎస్ఐసిసి చాలా తక్కువ రేట్లో ఆ రోజు ఈ ల్యాండ్లన్నీ కూడా ఇండస్ట్రీస్ కోసం ఇవ్వడం జరిగింది. దేనికోసం? ఇక్కడ ఉపాధి కల్పించాలా, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పేద బస్తీలు ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయో వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ఆ రోజు టీఎస్ఐసి భూములు ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే తక్కువ రేటుకి ఇచ్చిన భూములని ఈ రోజు మీరు దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి మల్టీ యూజ్ పర్పస్ కి అప్పచెప్పి కోట్ల రూపాయలు ఆ యొక్క యాజమాన్యాలకు అప్పచెప్పి ఆ ఆలోచన వెనకాల దురాలోచన లేదని ఎందుకు అనుకోవాలా? ముమ్మాటి దాని వెనకాల దురాలోచన ఉన్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు లక్షల కోట్లకు సంబంధించిన భూమికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షల కోట్ల విలువైన భూములకు సంబంధించి ఇటు అప్పగించేందుకు కూడా కుట్రలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్మికుల పక్షాన పోరాడతాము, ఇటు 9,000 ఎకరాలకు సంబంధించి కూడా ఇటు ఉన్న ఈ పారిశ్రామిక వాడల కార్మికులకు మద్దతుగా నిలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మద్దతుగా నిలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూములను కాపాడతామని కూడా బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.